praise God for the efforts that the assembly is taking to teach God's word to God's people. మరి ఈ సంఘం ఎంతగానో కష్టపడి మరి చక్కటి తరలించినందుకు నేను చాలా సంతోషపడుతున్నాను. I would like to extend my gratitude to the responsible brethren for inviting me also to be a part of this ministry. మరి సంఘ కాపరేటువంటి ఐజక్ గారికి మరి వారి అవకాశాన్ని బట్టి అవమానం బట్టి వారు కూడా ప్రత్యేకంగా తెలియపరుస్తున్నాను. And this time I am very happy to be with my dear brother Abraham Chakora. మరి నాకు చాలా సంతోషంగా ఉంది, ఎందుకంటే ఈరోజు నేను అబ్రహాం గారి మధ్య ఉన్నాను, వారు మాతో ఉన్నందుకు చాలా సంతోషంగా ఉంటున్నాను. ఈరోజు We have a long time of friendship together. మేమిద్దరం చాలా కాలంగా మంచి స్నేహితులుగా ఉంటూ ఉన్నాము. And I praise God for the opportunity to share this ministry together. ఈ యొక్క సంఘ పరిచర్యలో కలిసి పనిచేయడానికి నాకు చాలా ఆనందంగా ఉంది. I was asked to take some lessons from the book of Philemon. ఫిలెమోను పత్రికలో కొన్ని పాఠాలు మనం నేర్చుకోబోతున్నాం. We are not going to study this epistle verse by verse. మన యొక్క ఫిలెమోను పత్రికలో వచనం చదవలేదు, కానీ ఆ పుస్తకం గురించి కొన్ని పాఠాలు చూడబోతున్నాం. Nor we are going to see the full content of this epistle. ఈ యొక్క ఫిలెమోను పత్రికలో ఒక లేఖన భాగాల గురించి ఒక ఉపోద్ఘాతం మనం చూడబోతున్నాం. I was reading and meditating this epistle. నేను చాలా కాలంగా ఈ యొక్క పత్రిక మీద ధ్యానం చేస్తూ ఉన్నాను. One important theme came before me. మరి అలా ధ్యానం చేసినప్పుడు ఒక మంచి అంశము నాకు జ్ఞాపకానికి వచ్చింది. And I would like to share that theme before you. మరి మీతో ఆ యొక్క అంశం ఏంటి, ఆ యొక్క థీమ్ ఏంటి మీతో చెప్పబోతున్నాను. You know, when you read this epistle, ఈ యొక్క పత్రిక మీరు చదువుతున్నప్పుడు, although it's a very small epistle having only one chapter, ఎందుకంటే న్యూ టెస్టమెంట్ లో చాలా చిన్న పత్రికగా మనం గమనిస్తున్నాం. only 25 verses. కేవలం 25 వచనాలతో కూడిన పత్రిక ఇది. In this 25 verses, Paul is mentioning the name of at least 10 people. మరి ఈ యొక్క 25 వచనాల భాగంలో కనీసం 10 మంది యొక్క వ్యక్తుల పేరు రాయబడ్డాయి. Now the theme that has come before me when I was studying చదువుతున్నప్పుడు దేవుడు నాకు ఇచ్చిన అంశం ఏంటంటే is how to maintain interpersonal relationships. ఏ విధంగా మనము సత్య సంబంధాన్ని కలిగి ఉండాలో చెప్తా ఉన్నాయి. Paul was a person who maintained relationships with many people. మరి అపోస్తలుడు పౌలు గారు అందరితో ఎటువంటి సంబంధాన్ని కలిగి ఉండాలో అతను మనకు చూపించాడు. When you read Romans chapter 16, రోమా పత్రిక 16వ అధ్యాయం మనం చదువుతున్నప్పుడు, you know, at least 35 names are mentioned there. అక్కడ 35 రకాల పేర్లు రాయబడ్డాయి. And when he mentions a name, he remembers something specific about that name. ఎప్పుడైతే ఆ పేర్లకు రాయబడ్డాయో ఆ పేరు ఎన్నుకున్నటువంటి ప్రత్యేకత ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాడు. When you read second Timothy, ఎప్పుడైతే 2వ తిమోతి పత్రిక చదువుతామో, he mentioned almost 25 names in that epistle. ఆ పత్రికలో 25 మంది పేర్లు రాయబడి ఉన్నాయి. So Paul was a person who gave value to people. అపోస్తలుడు పౌలు గారు వ్యక్తులకు చాలా విలువిచ్చాడు. And that is a ground or foundation to maintain interpersonal relationships. మనం ఇతరులతో స్నేహ సంబంధాన్ని కలగాలంటే పౌలు గారు వేసినటువంటి అటువంటి పునాది వేయాలి. Remember, this epistle was written in the prison. ఈ యొక్క పత్రిక ఎప్పుడు రాయబడిందనగా పౌలు గారు చెరసాలలో ఉన్నప్పుడు రాయబడింది. Although he was not living in the prison, he was living in a rented house, but he was under house arrest. ఆయన చెరసాల అనగా ఇంటిలోనే బందీగా చేయబడ్డాడు. అప్పుడు ఈ పత్రిక రాయబడింది. Yes, he had freedom there. అతను అక్కడ స్వతంత్రం ఉంది. People used to visit him and he used to write letters. ఎందుకంటే పౌలు గారు బందీగా గృహంలో ఉన్నప్పుడు జనాలు వస్తూ పోతూ దర్శించుండేవారు. When you read Acts chapter 28, ఎప్పుడైతే అపోస్తలుల కార్యం 28వ అధ్యాయం చదువుతామో, we read that Paul was permitted to live in that rented house for 2 years. అక్కడ పౌలు గారు అద్దె ఇంట్లో 2 సంవత్సరాలు ఉండడానికి అక్కడ అతనికి అవకాశం ఇవ్వబడింది. And in that 2 years he wrote 4 epistles. ఆ యొక్క 2 సంవత్సరాలు ఆయన 4 పత్రికలు రాశాడు. And these are called prison epistles. ఎందుకంటే దీన్ని మనం చెరసాల పత్రిక అంటాం. Ephesians, Philippians, Colossians and Philemon.
కదా మనం అంటాం ఎఫెసీ, ఫిలిప్పీ, తర్వాత ఫిలెమోను, ఫిలిప్పీ అన్నీ కూడా చెరసాల పత్రికలు అంటాం. So this Philemon, the letter to Philemon is written in the prison. ఈ యొక్క ఫిలెమోను పత్రిక కూడా చెరసాలగా ఉన్నప్పుడు రాయబడింది. Remember, he is bound, he is kept under the watch of the soldiers. ఎందుకనగా అతను బంధించి గృహంలో పెట్టారు, చుట్టూ కూడా అందరూ కూడా అక్కడందరూ కూడా రక్షక భటులు ఉన్నారు. And definitely under house arrest he will have many limitations. ఎందుకనగా ఒక బందీ గృహంగా ఉన్నప్పుడు అతనికి కొన్ని స్వతంత్రాలు మాత్రం ఇవ్వబడ్డాయి. He may be facing problems and difficulties there. ఆ సమయంలో ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నాడు పౌలు. But when you read these 4 epistles, ఎప్పుడైతే 4 ఈ పత్రికలు చదువుతామో Paul never mentions anything about his sufferings or his difficulties. పౌలు రాసిన 4 పత్రికలు ఎక్కడ చూసినా కూడా పౌలుగా తన యొక్క సమస్య గురించి ఎప్పుడు రాయలేదు. Actually, the real prison epistle is 2 Timothy. ఎందుకనగా చెరసాల పత్రిక అంటే రెండో తిమోతి పత్రిక చెరసాల రాశాడు. That is a real prison epistle. అది నిజమైన చెరసాలలో ఉండి రాసిన పత్రిక. Other 4 epistles were written in the rented house. మిగతా 4 పత్రికలు కూడా బందీ గృహంగా ఉన్నప్పుడు రాసిన పత్రికలు. But the 2 Timothy was written not in a rented house, it was really in the prison. రెండో తిమోతి పత్రిక మాత్రం నిజంగా చెరసాలలో బందీగా ఉన్నప్పుడు రాసిన పత్రిక. That was just before his death. అతని మరణానికి ముందుగా రాసిన పత్రిక. So he was having so many difficulties there. అతను చాలా సమస్యలు ఎదుర్కొన్నాడు. But in that whole epistle, Paul never mentions anything about his sufferings. అతను రాసిన పత్రిక ఎప్పుడు కూడా తన యొక్క బాధను గాని తన సమస్యను ఎప్పుడు చెప్పుకోలేదు. Even while writing the last epistle in the prison, his focus was on other people. అతను చివరి పత్రిక రాసినప్పుడు కూడా తన యొక్క దృష్టి ఏంటంటే సేవ మీద, తన యొక్క విశ్వాసం మీద కేంద్రీకరించాడు. That is why we have seen almost 25 names he mentions in that letter. ఆ పత్రికలో 25 మంది పేర్లు మనం చూస్తాం. He remembered names. అతను ఆ యొక్క పేరు జ్ఞాపకం చేసుకున్నాడు. That is a very important quality that we find in the life of Apostle Paul. అపోస్తలుల గారి యొక్క జీవితంలో ఒక మంచి గుణలక్షణం ఏంటంటే వారిని జ్ఞాపకం చేసుకొనుట. To maintain our relationships. మన యొక్క మంచి సంబంధాన్ని కలిగి ఉండాలంటే ఆ విధంగా మంచి గుణలక్షణం కలిగి ఉండాలి. It's very essential to focus our attention to other people. మనకు ముఖ్య ఉద్దేశం అంటే ఇతరులపై దృష్టి ఉంచుట, సేవపై దృష్టి ఉంచుట అది చాలా ప్రాముఖ్యమైన విషయం. Giving importance to other people. ఇతరులకు మనం విలువ ఇవ్వాలి, అది చాలా ప్రాముఖ్యమైన విషయం. Yeah, we value them. ఎందుకంటే మనం వారికి విలువ ఇవ్వాలి, చాలా ప్రాముఖ్యం. Taking the name of a person, ఒక వ్యక్తి యొక్క పేరు మనం జ్ఞాపకం చేసుకుంటున్నామంటే help him to feel his value. అతనికి ఏ విధంగా మనం సహాయం చేయాలంటే అతని విలువ ఏంటో తెలిసేటట్టుగా మనం చేయాలి. You meet a person after some time. ఒక వ్యక్తిని కలిసారు ఒక సందర్భంలో, And you call him by name. అతని పేరు పెట్టి పిలిచారనుకోండి, That person will feel, yes, I am important to him. అప్పుడు దేవుడు అంటే నేను అతనికి ఎంతో విలువైన వాడిని గాని అనుకుంటాడు. Yes, he gives value to me. ఎందుకంటే అతను అనుకుంటాడు అతను నాకు ఎంతో విలువిస్తున్నాడు అనుకుంటాడు. Paul maintained this. పౌలు గారు కూడా అదే విధంగా చేస్తున్నాడు. These days it is very difficult to remember names. ఈ రోజుల్లో చాలా మంది జ్ఞాపకం చేసుకున్నారు, చాలా మర్చిపోతుంటారు. There was a time when we used to remember mobile number by heart. ఎందుకంటే మొబైల్లో నంబర్ మనం జ్ఞాపకం చేసుకుంటాం, కానీ వ్యక్తులు మనం చాలా సార్లు జ్ఞాపకం చేసుకోం. But these days we cannot even remember our own mobile number. కొన్నిసార్లు మన నంబర్ మనకి జ్ఞాపకం రావు. We are not able to memorize things. ఎందుకంటే మనము కంఠస్థం చేయడం మర్చిపోతున్నాం. We 100% depend on this. ఎందుకంటే ఎప్పుడు కూడా మొబైల్ మీద ఆధారపడుతూ ఉంటాం. As a result, we forget many important things. చాలా గుర్తుకుండాల్సిన విషయాలు మాత్రం మర్చిపోతున్నాం. I am telling about myself, I forget names. నేను చాలా సార్లు పేర్లు మర్చిపోతూ ఉంటాను. And I believe this is basically because of the use of this, we depend on these things. నేను అనుకుంటా ఎందుకనగా దేని ఎక్కువ ఆధారపడతాము, మొబైల్ కాల్ చేయలేక కావచ్చు, దాని గురించి మనం మతిమరుపు ఎక్కువైతుంది. Taking the name is very important. ఎందుకనగా జ్ఞాపకము, ఆ పేరు జ్ఞాపకం చేసుకోవడం చాలా ప్రాముఖ్యం. That means you give importance to the honor of that name. ఎందుకనగా ఎప్పుడైతే ఆ పేరు జ్ఞాపకం చేసుకుంటున్నారో అర్థం ఏంటంటే ఇతరులను గౌరవిస్తున్నామని అర్థం. You remember what the
విలువిస్తున్నాను అంటున్నాడు యేసు ప్రభువారు. When we read in the Old Testament, ఎప్పుడైతే పాత నిబంధన మనం చదువుతామో there are many occasions where God is calling people by their name. చాలా సందర్భాల్లో దేవుడు ఆయా ప్రజలు పేరు పెట్టి పిలిచి వారిని గౌరవించాడు. God called Abraham by name. దేవుడు అబ్రహాము పేరు పెట్టి పిలిచి అతను గౌరవించాడు. Moses by name. మోషే పేరు పెట్టి పిలిచి మోషేని గౌరవించాడు. You can see many people. God is Samuel by name. ఆ విధంగా చాలా సార్లు చూస్తే దేవుడు ఆయా సందర్భాల్లో పిలిచాడు పేరు పెట్టి వారిని. And God has called us by our name. దేవుడు మళ్ళీ కూడా పేరు పెట్టి పిలుస్తూ ఉన్నాడు. That is why it is written, your names are written in the book of life. అది అంటాడు మీ యొక్క పేరు జీవగ్రంథంలో రాయబడి ఉన్నాయి అంటున్నాడు. Which names? మన పేర్లు The very name which I have. నాకు నా పేరు నా జీవగ్రంథంలో రాయబడింది దేవుని గ్రంథంలో రాయబడింది. God remembers my name. దేవుడు నా పేరు జ్ఞాపకం It చేసుకుంటాడు. is mentioned in the book of life. ఎందుకంటే జీవగ్రంథంలో నా పేరు కనబడుతోంది. And that gives me, the feeling that I am important in the sight of God. ఆ యొక్క పేరు చాలు ఎంత నాకు వినిపిస్తుందో నేను తెలుసుకోగలను. Paul wanted to make sure that he values people. ఎందుకంటే పౌలు గారి ఉద్దేశం ఏంటంటే ఆ పేరులో తాను ఇచ్చే విలువ ఏంటో ఆయన తెలుసుకుంటున్నారు. You are important to me. ఎందుకంటే మీరు నాకు ఎంతో విలువైన వారు. You are precious to me. మీరు చాలా నాకు ప్రాముఖ్యమైన వారు. As I told you, when we read prison epistles, ఎప్పుడైతే మనం చెరసాల పత్రిక చదువుతామో, suppose if today somebody is writing a letter from a prison. ఇప్పుడు ఉదాహరణకి ఏమైనా ఉత్తరాసనటువంటి చెరసాల నుంచి Suppose an evangelist is arrested and put in the prison. ఉదాహరణకు సువార్తికుడు ఏదైతే ఆయన బంధించి చెరసాల పెట్టారనుకోండి. And he is given freedom to write a letter. అతను స్వస్థం ఇవ్వబడింది ఏదో లెటర్ రాయడానికి, ఉత్తరం రాయడానికి. What would he write? అతను ఏమి రాసి ఉండొచ్చు? Just imagine. ఒకసారి మీరు ఊహించుకోండి. He is facing problems in the prison. మరి చెరసాలలో ఎదురైనటువంటి సమస్య రాస్తారా? So much of limitations. మరి దానికి ఎటువంటి హద్దులు పరిమితులు చేయబడ్డాయి? No proper place to sleep, no proper food. అతను సరైన ఆహారం లేదు, పడుకుని సరైన స్థలం లేదు లోపల. Mosquitoes, so many inconveniences. అతనికి దోమలు కొడుతూ ఉన్నాయి, సరైన సౌకర్యాలు లేవు లోపల. And suppose he is able to write a letter to the church. ఇప్పుడు అతను సంఘాన్ని లెటర్ రాయాలి. What will he write today? మరి అతను ఈ యొక్క కాలంలో ఏ విధంగా రాసి ఉండేవాళ్ళు లెటర్ రాస్తే? Just imagine. ఒకసారి మీరు ఊహించుకోండి ఏ విధంగా రాసి ఉండేవాళ్ళు లెటర్ రాస్తే. I believe he will write only about his sufferings. అతను తన సమస్య గురించి రాస్తాడు. Yes. His 100% focus will be on himself and his sufferings. 100% తన సమస్య గురించే రాస్తాడు. That is a problem today. అదే సమస్య జరుగుతా ఉంది. Look at Paul. పౌలు గారు చూడండి ఏ విధంగా రాశాడు. His focus is never on himself. అతను తన గురించి తన సమస్యలు ఎప్పుడు ఆయన రాసుకోలేదు. Even though he is passing through so many sufferings. ఎన్నో సమస్యలు గుండా పోతున్నాడు కానీ తన సమస్యలు ఎప్పుడు రాయలేదు. Self is not important there. స్వార్థం అనేది కాదు ముఖ్యం ఇక్కడ. Paul says in 2 Timothy, the last days difficult times will come and men will be lovers of self. ఎందుకనగా పౌలు గారు తిమోతి రాసిన పత్రికలో అంటాడు చివరి దినాలు అందరూ స్వార్థపరులు బిక్కమలాడు వారు బయలుదేరుతారన్నాడు. Yes. You will begin to focus on yourself more and more. చాలా మంది తమ సొంత కార్యాల మీదనే వారు ఏం చేస్తారు చూపించుకుంటారు. There is a major problem the churches are facing today. ఈనాడు సంఘాల్లో ఏంటంటే సమస్య స్వార్థం ఎక్కువైపోయింది. We seem to be precious and valuable in our own sight. అంటే మన యొక్క అనుకుంటామంటే నేనే గొప్పవాడిని, నన్ను మించోడు లేడు, అంతా తన సొంత కార్యాలు చేసుకుంటున్నారు, పోడుకుంటున్నారు. Lovers of self means I love myself more than I love anybody else. అందరికంటే తను తానే ప్రేమించుకుంటున్నాడు, విలవిగుతున్నాడు. I feel important to me in my sight. నాకు నేనే గొప్పవాడిని, ఇతరులు కాదు, ఇతరులు నాకు జీవితంలో విలువ లేదు. I am not concerned about what is happening to other people. మీకు ఏం జరుగుతుందో నాకు అనవసరం, నాకు నేను మాత్రం గొప్పగా కోరుకుంటున్నాను అందరూ. The love will be diminished. ఎందుకనగా ప్రేమ చెల్లారిపోతుంది. Because the self love will increase. ఎందుకంటే స్వార్థం పెరిగిపోతుంది. When the Lord Jesus was giving a parable, ఎప్పుడు యేసువారు ఉపమానం చెప్తున్న సందర్భంలో in Luke chapter 10, లూకా సువార్త 10వ అధ్యాయంలో when somebody asked the Lord Jesus, who is my neighbor? అక్కడ ఒక అతడు నా యొక్క పొరుగువాడు ఎవరు అడిగారు. And the Lord said one man was going from Jerusalem to Jericho. ఎప్పుడైతే వ్యక్తి ఎరుకొని పోతున్నాడో And then what happened?
అసలు ఏం జరిగింది He దాని fell in the hands of the thieves. దొంగలు అతను కొట్టారు, They beat him అతను కొర ప్రాంతం కొట్టారు, and he was put there, half dead. అతను కొర ప్రాంతం ఉన్నాడు అక్కడ దారిలో. And then the Levite and the priest passed through. మరి యాజకులు లేవీయులు వెళ్ళారు కానీ సహాయం చేయలేదు. They see him, but they ignored him. అతను చూసారు కానీ పట్టణం వెళ్ళిపోయారు. And then that Samaritan man comes. అక్కడ సమరుడు వచ్చాడు, He had compassion on him, అతని మీద దయ చూపి జాలిపడి goes to him, అతని దగ్గరికి వెళ్ళి minister to him, అతను సేవ చేసి and take him to a safer place. అతనికి క్షేమకరమైన స్థలాన్ని తీసుకెళ్ళి పెట్టాడు. And he did whatever is needed to do for this man. కావాల్సిన అన్ని కార్యాలు అతను సమరుడు చక్కగా చేశాడు. And the Lord Jesus, after narrating this parable, ఎప్పుడైతే యేసు ఆ యొక్క ఉపమానం చక్కగా వివరిస్తున్నాడో, the Lord says, you go and do the same thing. నువ్వు వెళ్ళి అలాగే చేయమని చెప్పాడు అతనికి. That means one person, the thieves, one group of people, thieves, they were only concerned about themselves. ఆ గుణాలు ఏదనుకుంటే వాళ్ళ గురించి ఆలోచించాలి కానీ ఇతరుల సాక్షి గుణాలు లేదు. Whatever happened to you, we are not concerned. మీకు ఏం జరిగిందో నాకు అనవసరం. Our focus is on ourselves. నా యొక్క దృష్టి నా మీద ఉండాలి. Our need should be met. నా అవసరం తీరాలి కానీ నీ అవసరం తీరకుండా ఏం కాదు. You die or you leave is not our concern. నువ్వు బతుకుతావో చేస్తావో నాకు అనవసరం. Even if you die, నువ్వు చనిపోతే we are not bothered. నువ్వు బాధపడవు. But our needs should be met. మా అవసరం తీరాలి. That is selfishness. అది స్వార్థం. I don't care what happens to you. నేను ఏదో నాకు అనవసరం. I don't care what you feel. ఎవరుకుంటావో నాకు అనవసరం. You are grieved or your heart is hurt. I don't care. నువ్వు బాధపడ్డావో అసూయపడ్డావో నాకు అనవసరం. I will do this. నేను మాత్రం నా I am not concerned about you. మీ గురించి చింతించను. That is the ideology of the thief. అది దొంగ యొక్క స్వభావం ఆ విధంగా ఉంది. I will leave even if at the cost of your life. మీరు చనిపోతే త్వరగా ఇష్టపడి వెళ్ళిపోతాను. Yeah, selfishness. అదే స్వార్థం. My desire should be met. నా అవసరం నాకు తీరాలి. What I want, that is should be met. నాకేం కావాలో నాకు కొని తీరాలి. I am not at all concerned about you. నీ గురించి నాకు అనవసరం. Then another group of people, ఇంకో గ్రూప్ ఉన్నారు, the priest and the Levite, లేవీయులు యాజకులు ఉన్నారు. and they see this man వాళ్ళ మనిషిని చూశారు, and they just ignored him. వాళ్ళు పక్కన వెళ్ళిపోయారు. That means you take your way, I take my way. ఎందుకనగా నా దారి నీ దారి అంటే వెళ్ళిపోయారు. Yes. I mean, I have nothing to do with you. నీతో నేనేమి సాయం చేయని వెళ్ళిపోయారు. You don't harm me, I will not harm you. నువ్వు నాకు సాయం చేయను, నీ సాయం చేయను. You don't help me, I will not help you. నువ్వు నాకు సాయం చేసి నీ సాయం చేయను. But the Samaritan man, ఆ సమరుడు ఏం చేశాడంటే, when he came, ఎప్పుడైతే వచ్చాడో, that is one person giving value to the other person. ఆ సమరుడు వ్యక్తికి విలువనిస్తున్నాడు. He went to that person. ఆ వ్యక్తి వెళ్ళాడు. He spent his money on that person. ఆ వ్యక్తి మీద డబ్బు వెచ్చించాడు. He spent his time on that person. సమయం వెచ్చించాడు తన కొరకు. And then he take this person to a very safer place. ఆ వ్యక్తి తీసుకెళ్ళి మంచి స్థలంలో పెట్టాడు. And then he says, I am ready to spend and be spent for him. అతను కొరకు అవసరమైతే ఇంకా సిద్ధంగా ఉన్న డబ్బు వెచ్చించడానికి. Yes, I am ready to give for him. అతను కొరకు డబ్బు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను అన్నాడు. Because this man is precious in my sight. ఎందుకంటే నా దృష్టిలో ఈ వ్యక్తి చాలా విలువైన వ్యక్తి. This is what the Lord Jesus is teaching us with his own life. ఇదే యేసు మనకు నేర్పిస్తున్న పాఠం ఏంటంటే, You are important to me. మీరు నాకు చాలా విలువైన వారు. Your life is precious to me. మీ జీవితాలు ఎంతో విలువైనవి నా దృష్టిలో. You read that context when the Lord Jesus was feeding 5,000. ఒకసారి చూడండి, యేసు 5,000 మంది ఆయన భోజనం పెట్టాడు. They were there with him for 3 days. అక్కడ 3 రోజులు వాళ్ళు ఉన్నారు. And the Lord is telling his disciples, యేసు శిష్యులకు చెప్తూ ఉన్నాడు, if we send them as they are, వాళ్ళు పంపించండి వారు అన్నాడు. they are already tired. వాళ్ళు చాలా అలసిపోయారు. On the way they may faint. మరి దారిలో అలసిపోయి పడిపోతారేమో. I have compassion on them. వారి మీద జాలి కలుగుతుంది. Because they are precious to me. వారు నాకు చాలా విలువైన వారు. Give them something to eat. తినడానికి ఏమన్నా వారికి పెట్టండి. This is what the Lord Jesus is passing on to the disciples. యేసు వారి శిష్యులకు చెప్తున్న మాట ఇదే. This is how I treat people. You also learn to treat people like this. ఏ విధంగా వారు జాలి పడుతున్నారో మీరు వారిని జాలి పడి వారికి ఏదైనా పెట్టండి నేర్పిస్తున్నాడు పాఠం. I think that is what Apostle Paul learned. అదే పౌలు గారు నేర్చుకుంటారు. He learned it from the life of Christ. ఎందుకంటే పౌలు గారు కూడా యేసు ప్రభు యొక్క జీవితంలో నేర్చుకున్న This is పాఠం. how Christ treated people. ఈ విధంగా క్రీస్తు వారు కూడా మన ఆ విధంగా జాలితో ఆయన పడ్డారు. That is why it is
is written, Paul says, he gave himself for me. తను తాను నా కొరకు తన ప్రాణాలు అర్పించాడు. Because that much he valued me. అంత గొప్పగా నన్ను That is how he treated me. ఆ విధంగా నన్ను ఆయన గౌరవించాడు. The Lord Jesus was ready to give his life for me. ఆయన తన జీవితం ఇవ్వడానికి ప్రాణం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు నా కొరకు. And I should be ready to treat other people just like the Lord Jesus treated me. గౌరవించాలని పాఠం నేర్చుకున్నాను. Not focusing on myself, నా మీద స్వార్థం కాకుండా but focusing on other people. ఇతరులను కూడా విలువించాలి, గౌరవించాలి. Honor other people. ఇతరులను గౌరవించాలి. Value other people. వారిని మనం గౌరవించాలి. Brothers and sisters, this is missing in the world today. ఎందుకంటే ప్రపంచంలో మరి ఈ యొక్క అమూల్యమైన ఈ యొక్క కాన్సెప్ట్ everywhere selfishness. అందరూ కూడా స్వార్థపరులు అయిపోయారు. Somebody said from that this word selfie comes, selfie. మనం చాలా మొబైల్ సెల్ఫీ తీసుకుంటా ఉంటాం, సెల్ఫీ ఫోటోలు. You can see so many selfies these days. ఈ రోజు చెక్కలతో ఫోటో దిగుతాం, సెల్ఫీ people take their own photos. వాళ్ళ సొంతంగా వాళ్ళు తీసుకుంటారు. They see their own photos. వాళ్ళు కూడా వాళ్ళు చూసుకుంటారు. And then they enjoy seeing themselves. చూసి మురిసిపోతుంటారు, ఆ ఫోటోస్ మురిసిపోతుంటారు. And then they share. అందరూ వచ్చి పంపించుకుంటారు. See myself. నన్ను చూడు ఎంత బాగున్నాను. You look at me. నన్నే మాత్రం చూడు. How beautiful I am. ఎంత అందంగా చూడు. That is selfishness. అది స్వార్థమైన Selfie. అది సెల్ఫీ అంటే సెల్ఫిష్. In the world it is there. It is common. ప్రపంచం అంతా అదే వస్తుంది, ఎక్కడ వచ్చినా స్వార్థం స్వార్థం స్వార్థం. But it is very sad that it has come to the church. బాధాకర విషయం అంటే అది సంఘాలకు జోడబడింది. One way speaking, we all have become self-centered. మనందరం కూడా కదా స్వార్థపరులుగా తయారైపోతున్నాం. I am bigger. నేను చాలా పెద్దవాణ్ణి. My problems are bigger. నా సమస్య కూడా పెద్దది. Your problem is lesser than my problem. మీ సమస్య చిన్నది నా సమస్య కంటే. Therefore, my problem should be treated given prominent place. నా సమస్యకు ఏమి ప్రాముఖ్యత ఇవ్వాలి? Look at Paul. పౌలు గారు ఏమన్నా చూడండి. What is he suffering? ఆయన సమస్య ఏంటి? పౌలు గారు He is bound. ఆయన బంధించబడ్డాడు. Maybe one soldier here, one soldier here. నలుగురు బందిపోట్ల మధ్య under house arrest. ఆయన బందీ గృహంలో బంధించబడ్డాడు. No proper food. సరైన ఆహారం లేదు. No facilities. ఎటువంటి సౌకర్యాలు మంచి లేవు. But he is not focusing on his problems. ఆయన సమస్య గురించి ఆయన బాధపడలేదు. He is focusing on other people. ఆయన యొక్క దృష్టి ఏంటంటే ఆయన విశ్వాసాల మీద. We need to learn this. ఇటువంటి పాఠం మనం నేర్చుకోవాలి. When people come to know that yes, that brother gives me value. ఎప్పుడైతే ఆ వ్యక్తి మనం తెలుసుకుంటాం, విలువిస్తున్నాడు తెలుసుకున్నప్పుడు that will make relationship strong. ఎప్పుడైతే ఆ వ్యక్తిని గౌరవిస్తున్నాడో దాని అర్థం ఏంటంటే మీ ఇద్దరి మధ్య మంచి సంబంధం కలిగి ఉన్నారు. This happens in the church. సంఘాలు జరుగుతున్నది. This happens in the family. కుటుంబాల్లో జరుగుతున్నది. Why families are breaking? ఎందుకు కుటుంబాలు ముక్కలైపోతున్నాయి? Because selfishness has come into the family. ఎందుకనగా ఎప్పుడైతే స్వార్థము కుటుంబంలో జొరబడిందో కుటుంబాలు ఊడిపోతున్నాయి. Everybody is focusing on himself. ప్రతి ఒక్కడు కూడా తన స్వార్థం చూసుకుంటున్నాడు. Everybody is thinking of what shall I get. ప్రతి ఒక్కడు నాకేమి లాభం అనుకుంటున్నాడు. Even for entering into a married life, కొత్తగా పెళ్ళైన వ్యక్తులు కుటుంబాల్లో కూడా దంపతుల్లో people think if I marry this woman, what shall I get? నీకు అమ్మాయి పెళ్లి చేసుకుని నాకు వచ్చే లాభం ఏంటి అని ఆలోచిస్తాడు పెళ్లి కుమారుడు. If I marry this man, what shall I get? అమ్మాయి అయితే అబ్బాయి చేసుకుని నాకు వచ్చే లాభం ఏంటి ఆలోచిస్తుంది అమ్మాయి. So everybody is focusing on what shall I get. ప్రతి ఒక్కరు కూడా నాకేంటి లాభం ఇదే మాట. Selfishness. స్వార్థం దీంట్లో. What should be the ground of family life? కుటుంబ వ్యవస్థలో పునాది ఎందుకు కదిలిపోతున్నాయి? Jesus said, యేసు మాట అన్నాడు, in the family life, కుటుంబ జీవితంలో never think what will I get. ఎప్పుడు కూడా నాకేం లాభం అనుకోకూడదు. What can I give? ఏమి ఇవ్వాలనుకోవాలి, ఏమి ఇస్తే బాగుంటుంది అనుకోవాలి. That is what the Lord Jesus did. అది యేసువారన్నమాట. He gave himself to the church. యేసు తను సంఘానికి బలైపోయాడు. Yes, he never thought what shall I get from the church. నాకే లాభం అనుకోలేదు. He will get nothing. ఆయన ఏం పొందుకోలేదు, తన ప్రాణం చేశాడు సంఘం కొరకు. But he gave himself to
the church. ఆ సంఘం కొరకు తన్ను తాను బలిగా అర్పణగా అర్పించుకున్నాడు. This is the foundation of family life. అది కుటుంబం యొక్క పునాది. This is the foundation of church life. సంఘం ఒక పునాది అదే. What can I contribute to the church? సంఘాన్ని నేనేమి ఇవ్వగలను అనుకోవాలి. You know, many times many people complain, I don't receive anything from the church. చాలా మంది అనుకుంటారు, చాలా మంది కంప్లైంట్ సరైందంటే నేనేం పొందుకోలేదు, సంఘం ఏమి పొందుకోలేదు ఇంతవరకు పోతున్న ప్రతివారం అని. That is the problem of many believers. You know, they complain about their own local churches that I go there but I don't receive anything from them. చాలా మంది విశ్వాసులు చెప్పే విజయాలు ఏంటంటే నేను ప్రతివారం సంఘానికి వెళ్తాను, నాకేమి లాభం, నాకేమి పొందుకోలేదు అనుకుంటారు. And that may be true. అది ఒక విధంగా సత్యం కావచ్చు. But that is not the most important thing. అది అంత ప్రాముఖ్య విషయం కాదు. Whether you get anything from the church is not most important thing. మన సంఘం పొందుకునేది ఇంపార్టెంట్ కాదు, ప్రాముఖ్యం కాదు. But whether the church is getting anything from you is the most important thing. మరి నీ ద్వారా సంఘం ఏమైనా అభివృద్ధి చెందుతుందో అది ప్రాముఖ్యం. Are you able to contribute something to the church? నువ్వు ఏమైనా సంఘానికి ఇవ్వగలుగుతున్నావు, తలాంతులు ఏమైనా సంఘానికి ఇవ్వగలుగుతున్నావు, అది ప్రాముఖ్యం. We were just thinking about edification of the church. మనం చూసాం, అయ్యా చెప్పారు సంఘ క్షేమాభివృద్ధి కొరకు చదివాను ఇందాక. When you read 1 Corinthians chapter 14, కొరింథీ పత్రిక చదివినప్పుడు there Paul says, whatever you do in the church, ఏ సంఘంలో పరిచయం చేస్తారో let it be for the edification of other people. ఏం చేస్తే సంఘ అభివృద్ధి కొరకు, అభివృద్ధి బలం కొరకు చేయాలి. You know, there is a verse in Ephesians chapter 4. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం మాట ఉంది. There Paul says to all believers, అక్కడ విశ్వాసం అందరి కొరకు మాట రాయబడింది. in verse 29, 29వ వచనం ఒక మాట రాయబడింది. వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడి గాని దుర్భాష ఏదైనా మీ నోట రానియకుడి. Yes, this is written to the whole church, the whole believers. మరి ఇక్కడ సంఘంలో విశ్వాసులకు రాయబడిన పత్రిక. Every believer should be mindful of this. మరి ప్రతి విశ్వాసి కూడా ఈ మాటలకు జాగ్రత్త పడి ఉండాలి. Let no unwholesome word proceed from your mouth. మన యొక్క నోటి నుంచి ఎటువంటి దుర్భాషగా రాకూడదని ఉంది. But only such as a word as is good for edification according to the need of the moment. సంఘ అభివృద్ధి కొరకు అవసరమైన మాటలు మాత్రమే మనము మాట్లాడమని చెప్తున్నాడు. Every believer should be careful even while I have a casual talk with other people. It should be for their spiritual edification. ప్రతి విశ్వాసి కూడా మాట్లాడేటప్పుడు బహు జాగ్రత్తగా సంఘ అభివృద్ధి కొరకు వచ్చే మాటలే తప్ప వేరే మాట మాట్లాడకూడదని చెప్తున్నారు. You know, when you come to chapter 5, ఎప్పుడైతే మనం 5వ అధ్యాయానికి వస్తామో, when Paul is talking about the love of Christ, ఇక్కడ ఎప్పుడైతే పౌలు గారు క్రీస్తు ప్రేమ గురించి మాట్లాడుతున్న 5వ అధ్యాయంలో, you read verse 3 and 4. 3-4 వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది. Yeah. మీలో జారత్వమే గాని ఏ విధమైన అపవిత్రతయే గాని లోభత్వమే గాని వీటి పేరేను ఎత్తకూడదు. ఇదే పరిశుద్ధులకు తగినది. కృతజ్ఞతావచనమే మీరు ఉచ్చరింపవలను గాని మీరు బూతులైనను పోకిరి మాటలైనను సరస్వక్తులైనను ఉచ్చరింపకూడదు. You know, before Paul will write this, మరి పౌలు గారు ఈ పత్రిక రాసే ముందుగా in verses 1 and 2 he says, be imitators of God. మొదటి వచనంలో దేవుని పోలి నడుచుకోవడం రాయబడి ఉంది. And then he says in verse 2, walk in love just as Christ also loved you and gave himself for us. మరి రెండవ వచనం చూస్తే క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసన ఉండుటకు మన కొరకు తనను తాను దేవునికి అర్పణగాను బలిగాను అర్పించుకొనున్నట్లుగా రాయబడి ఉంది. And then he comes to the practical things of believers. తర్వాత నాలుగు చూస్తే ప్రాక్టికల్ గా మనం ఎలా అనుసరించాలో ఆ వచనం రాయబడి ఉంది. Now what Paul says, you always give other people, you always be helpful for other people in their spiritual edification. ఇంకా సంఘాభివృద్ధి కొరకు ఇతరుల ఆత్మీయ జీవిత ఎదుగుదల కొరకు ఎప్పుడు వారికి సహాయకరంగా ఉండాలని చెప్తాను. Speak nothing which will destroy the spiritual life of other people. మరి వారితో మాట్లాడే ఆత్మీయ జీవితాన్ని ఎటువంటి కూడా ఆ జీవితాన్ని భ్రష్టుపట్టించకుండా మంచి మాటలు మాట్లాడమని నేర్పిస్తాను. That is why he says in verse 3, అందుకే మూడవ వచనం గమనిస్తే immorality or any impurity or greed must not even be named among you. మీలో జారత్మే గాని మరి ఏ విధమైన అపవిత్రతే గాని లోభత్మే గాని వీటి పేరైనను ఎత్తకూడదు రాయబడింది. What does it mean? దాని అర్థం ఏమిటి? It doesn't mean that you should not preach against it. దాని గురించి మీరు ప్రసంగం చేయమని కాదు. We should preach against it. మనం దాని ప్రసంగం చేయాలి. We have already mentioned these things now. వాటి గురించి రాయబడింది కాబట్టి But Paul says when you deal with
సత్య యొక్క పదాలు మనం ఎప్పుడైతే పలకాలో deal with this topic in such a way that the people who listen to these things may fear and they may keep away from such things. ఈ అంశాల మీద ధ్యానం చేసినప్పుడు ప్రసంగం చేసినప్పుడు మనం చేసినప్పుడు వాళ్ళు వీటి నుంచి దూరంగా ఎలా ఉండాలో వాళ్ళ జోలికి ఎలా వెళ్ళకూడదో నేర్చుకుంటారు. Let never people think that these all are okay. మరి అందరూ కూడా ఇది మనం చదవచ్చు చదువుకునే కావచ్చు అని భయపడే అవసరం లేదు. I mean, never belittle, make little of the importance and seriousness of these sins. వీటి గురించి మనము గట్టిగా చెప్పాలి. ఎప్పుడే వాళ్ళు చాలా బహు జాగ్రత్తగా వాళ్ళు వెళ్ళకుండా వాళ్ళు జాగ్రత్త పడతారు. People who do such things, they are destroying the spiritual life of other people. ఎందుకంటే ఇలాంటి వాళ్ళు లోభత్వం కలిగి లక్షణం కలిగిన వారు ఇతర జీవితాలను కూడా భ్రష్టు పట్టించవచ్చు. You know, this few months back, కొన్ని నెలల క్రితం ఏం జరిగిందంటే something happened in one of the churches in Maharashtra. మహారాష్ట్ర సంఘంలో ఈ విధంగా సంఘటన జరిగింది. And one young man, ఒక యవనస్తుడు he tried to commit suicide. అతను ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నం చేశాడు. He used to come to the church. అతను సంఘానికి వస్తూ ఉండేవాడు. He had some love affair అతనికి ఒక అమ్మాయితో ప్రేమ వివాహం ఎదురైంది. that failed, ఆ ప్రేమ ఫెయిల్ అయింది. and then he tried to commit suicide. ఆ ప్రేమ విఫలమైనందుకు ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నం చేశాడు. He survived, మొత్తానికి బ్రతికి బయటపడ్డాడు. came back. తిరిగి మన సంఘానికి వచ్చాడు. Then somebody talked to him, కొంతమంది అతనితో మాట్లాడారు. and then somebody is like this. He said like this. ఆ యవనుడు ఈ విధంగా చెప్పాడు యవనస్తుడు. So and so brother spoke like this. ఒక వ్యక్తి ఈ విధంగా నాకు బోధించాడు. It is okay even if a believer commits suicide. అండ్ పర్వాలేదు ఒక ఆత్మహత్య చేసుకున్నా అతనికి పర్వాలేదు అన్నాడు. I mean, even if a believer commits suicide, he will go to heaven. అతను విశ్వాసం ఏమిటి ఆత్మహత్య చేసుకున్నా పరలోకానికి వెళ్తాడు అన్నాడు. I am not talking about the statement. A statement is according to his conviction. ఆ యొక్క మాట చెప్పింది ఎవరంటే ఆ యవనస్తుడిగా ఒకతను చెప్పాడు. When we speak about such things before people, ఎప్పుడైతే అలాంటి విషయాలు ఇతరులకు చెబుతామో people should never think it is okay. ఎప్పుడు కూడా ఇది సరైనది కాదు అనుకుంటారు. When we speak about immorality, ఎప్పుడైతే మనం చేయకూడని పాపం గురించి చెప్తామో, immorality or adultery, వ్యభిచారం గురించి చెప్తామో, whenever we speak about it, ఎప్పుడైతే దాని గురించి మనం చెప్తామో nobody should think it is okay. అందరూ కూడా ఇది సరైనది కాదు అనుకోవాలి. Nobody should think that even it happens among us, it is okay. అలా జరిగినప్పుడు ఇది సరైనది కాదు అని గమనించాలి. Whenever you preach about it or speak about it, ఎప్పుడు దాని గురించి చెబుతాము వివరిస్తాము, you present this topic in such a way that the people who listen to this, they should be afraid and they should keep themselves away from such things, sins. ఎటువంటి మన పాపం వివరించినప్పుడు ఖండితంగా గట్టిగా చెప్పాలి. అప్పుడు వాళ్ళు ఖండించినప్పుడు వాళ్ళు దూరంగా ఉంటారు. And this is how somebody can destroy the spiritual life of other people. ఇలాంటి విషయాలు మనం విన్నప్పుడు ఇతర యొక్క జీవిత ఆత్మస్థితి కూడా దిగజారిపోతాయి. And that is why Paul says, let no unwholesome word come out of your mouth. అందుకే మన నోటి నుంచి ఇలాంటి పదాలు రాకూడదు అంటున్నాడు. And so that nobody should treat sin as a very light thing. ఎందుకంటే ఆ పాపమును చులకనగా చూడకూడదు, వాటిని ఖండించాలంటున్నాడు. No sin is light. ఏ పాపం కూడా చులకనగా చూడకూడదు. Whether it is immorality, అది వ్యభిచారం కావచ్చు, ఎటువంటి పాపం కావచ్చు, impurity or greed. అది అసూయ కావచ్చు, పగ కావచ్చు. Then when you come to verse 5, 5వ వచనం గమనిస్తే, chapter 5 verse 5, 5వ వచనం గమనిస్తే, వ్యభిచారి అయినను అపవిత్రుడైనను విగ్రహారాధికుడైన లోబి అయినను క్రీస్తు యొక్క దేవుని యొక్కయు రాజ్యమునకు హక్కుదారుడు కాడని సంగతి మీకు నిశ్చయముగా తెలియను. Yeah, I think Paul is making it very clear. పౌలు గారు చాలా స్పష్టంగా రాయబడింది. So that nobody should have any misunderstanding here. ఎటువంటి కూడా మనస్పర్ధ లేకుండా ఉండాలంటున్నాడు. If a person is living in sin, ఎవరి వ్యక్తి పాపం నివసిస్తాడో such people will never inherit the kingdom of God. అటువంటి వారు దేవుని రాజ్యానికి హక్కుదారులు కారని చెప్తున్నాడు. That simply means he is not saved. దాని అతను రక్షింపబడిన Yes, simply means he is not saved. సింపుల్ అంటే అతను రక్షింపబడిన. Because if he is saved, he cannot continue doing this sin. నిజంగా రక్షింపబడి ఉంటే ఇటువంటి పాపాలు చేయజాలడు. So you speak things which can edify other people. రక్షింపబడిన వ్యక్తి కూడా సంఘ అభివృద్ధి గురించి మాట్లాడతాడు. His faith can be built up. విశ్వాసము అంచనా ఎదింపబడుతుంది. Focus on other people. ఇతరుల దృష్టించాలి. And that is what Paul is teaching us in this epistle of Philemon. ఈ ఫిలెమోను పత్రికలో పౌలు గారు నేర్పించే పాఠం ఏంటంటే ఇతరులను గౌరవించండి, ఇతరులపై దృష్టించండి. Come to the book of Philemon. తిరిగి మళ్ళీ ఆ ఫిలెమోను పత్రిక చూద్దాం ఒకసారి. We will read a few
ప్రాముఖ్యమైన వ్యక్తుల గురించి ధ్యానం చేస్తున్నాం. Although 10 names are mentioned there, 10 మంది పేరు రాయబడి ఉన్నాయి కానీ 3 people are very important. ఆ ముగ్గురు వ్యక్తులు చాలా ప్రాముఖ్యమైన The వ్యక్తులు. first one is Paul himself. అందులో ముఖ్యుడు పౌలు గారు. And then we read about Philemon, to whom this epistle is written. ఆ మొదట ఫిలోమోను, ఎందుకంటే అతను రాశాడు పత్రిక కాబట్టి ఫిలోమోను. And then the subject of this epistle, who is Onesimus. ఆ ముఖ్యంగా అంశం ఏంటంటే ఒనేసిము గురించి. Yeah. Other names also are mentioned here. వేరే పేరు రాయబడ్డాయి అక్కడ. But these 3 people are important in this epistle. ఈ యొక్క పత్రికలో ముగ్గురు మాత్రం మనకు ప్రాముఖ్యం. But when you read verses 4, 5 and 6, 4, 5, 6 వచనం మనం చదివితే గమనిస్తే that Paul is bringing out the good qualities that he has seen in the life of Philemon. మరి ఫిలోమోను యొక్క జీవితంలో పౌలు గారు చూసిన మంచి గుణలక్షణాల గురించి రాయబడి ఉంది. That is a good quality to maintain interpersonal relationships. ఈ యొక్క మంచి గుణలక్షణం ఏంటంటే పౌలు గారు ఫిలోమోనుతో ఉన్నటువంటి మంచి సత్య సంబంధం గురించి రాయబడి ఉంది. You look at the life of a person, ఎప్పుడైతే వ్యక్తి జీవితాన్ని చూస్తారో and you pick out, good qualities in that person. ఎప్పుడైతే అతను చూస్తారో అతనిలో మంచి గుణలక్షణాలు మీరు తీస్తారు బయటికి. If you look for good qualities, you can see good qualities in every people. మన వ్యక్తులు ఎప్పుడైతే మంచి లక్షణాలు చూస్తామో అందరి జీవితంలో చూడగలం. We can read verses 4 to 7. మనము 4-7 వచనాలు చదువుదామా? నీ ప్రేమను గూర్చియు ప్రభువైన యేసు ఎడలను సమస్త పరిశుద్ధుల ఎడలను నీకు కలిగి ఉన్న విశ్వాసం గూర్చియు నేను విని నా ప్రార్థనల యందు నిమిత్తము జ్ఞాపకం చేయుచు ఎల్లప్పుడూ నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు క్రీస్తును బట్టి మీ యందున్న ప్రతి శ్రేష్టమైన వరము విషయమై నీవు అనుభవపూర్వకంగా ఎరుట వలన ఇతరులు నీ విశ్వాసమును పాలివారంట అనున్నది కార్యగారి కావాలని వేడుకొనుచున్నాను. Paul says you. He is always mentioning about you. ఇక్కడ పౌలు గారు ప్రతిసారి పదే పదం ఏంటంటే నువ్వు మీరు అంటున్నాడు. I hear of your love and your faith which you have toward the Lord Jesus and toward all the saints. పౌలు అంటున్నాడు యేసు ప్రభు పట్ల మీకున్న ప్రేమను కృప నాకు తెలుసు అంటున్నాడు. In verse 7 it is written, I have come to have much joy and comfort in your love. ఎందుకనగా దేవుని పట్ల మీకున్న ప్రేమను బట్టి చాలా సంతోషంగా పడుతున్నాను అంటున్నాడు పౌలు. Because you have refreshed the hearts of saints. ఎందుకనగా భక్తుల యొక్క జీవితాలు నీ ద్వారా దీవించబడుతున్నాయని పౌలుగా సంతోషపడుతున్నాడు. I can see good qualities in you. ఎందుకనగా నేను చూశాను నీలో చాలా మంచి గుణలక్షణాలు కలిగి నువ్వు We జీవిస్తున్నావు. all need to develop this. నువ్వు ఆ గుణలక్షణాలు ఏం చేయాలి? అభివృద్ధి పరచుకోమంటున్నాడు. Look for good in other people. ఎందుకంటే ఇతర జీవితాల్లో మంచి లక్షణాలను గమనించండి, చూడమంటున్నాడు. If we look for good, we can definitely see good. మరి ఎప్పుడైతే ఆ వ్యక్తుల మంచి గుణలక్షణాలు చూడగలుగుతున్నామో ఇతర జీవితాల్లో మనం చూడగలం. Why don't we see good? ఎందుకు మనం మంచి చూడలేకపోతున్నాం? Because we don't look for good. ఎందుకంటే మనం ఆలోచించలేదు. Everybody has something which is good in them. ప్రతి విశ్వాస జీవితంలో ఏదో 2-3 గుండె మంచి లక్షణాలు ఉంటాయి. The problem is మన సమస్య ఏంటంటే we always focus on negative things. మరి ఎప్పుడు కూడా నెగటివ్ వైపు ఆలోచిస్తాము కానీ పాజిటివ్ ఆలోచించాం, మంచి ఆలోచించాం. Once there was a problem between a husband and wife. ఒక సందర్భంలో భార్యాభర్తల సమస్య వచ్చింది. And both of them went to the family counselor. ఇద్దరు కూడా ఏం చేశారంటే కౌన్సిలర్కి వెళ్ళారు, ఫ్యామిలీ కౌన్సిలర్. And the family counselor gave both of them 2 white paper. ఇద్దరు కూడా భార్యాభర్తలకు వైట్ పేపర్ ఇచ్చారు. And he said, చెప్పారు ఈ విధంగా, you put 1 dot for any negative thing that you see in the life of your partner. అదేంటంటే మీ యొక్క జీవిత పాట భాగస్వామిలో ఏదైతే చెడు కనబడుతుందో, నెగిటివ్ కనబడుతుందో ఒక చుక్క పెట్టండి వైట్ పేపర్ మీద. So both of them took the white paper. ఇద్దరు కూడా వైట్ పేపర్ తీసుకున్నారు. They went into 2 different places. ఇద్దరు వేరే స్థలాల్లో కూర్చున్నారు. And the wife started to put the dots on the paper. మరి ఆ భార్య మాత్రం చుక్కలు పెడతా పోతా ఉంది. But the husband did not do anything. మరి భర్త మాత్రం ఏం చేస్తారు, మొదలు పెట్టలేదు. And both of them came back. ఇద్దరు తిరిగి వచ్చారు. మరి The counselor looked at the paper. మరి కౌన్సిలర్ 2 పేపర్ చూశాడు. The husband's paper is blank. మరి భర్త గారి పేపర్ తెల్లగా అట్లే ఉంది, ఏం చుక్కలు లేవు. And then he called the wife. మరి పిలిచి భార్య పిలిచాడు. And it is full of dots. మరి వైట్ పేపర్ మొత్తం చుక్కదండి ఉంది. And then he asked him, what is the problem? మరి ఆమె అడిగారు, ఏంటి సమస్య ఏంటి అడిగారు. And she started to speak out many things. మరి ఆమె మొదలుపెట్టింది చెప్పడానికి ఎన్నో విషయాలు చెప్తా He has this problem, he has this problem, he has this problem. అతనికి ఈ సమస్య ఎన్నో సమస్యలు, All negatives. అన్ని కూడా చెడు సమస్యలే. And then the counselor
counselor said, అప్పుడు కౌన్సిలర్ అన్నాడు, you do something. నువ్వు ఒక పని చేయి. Suppose you imagine, if you can able to, you know, if you can able to take these dots from the paper and you bring it to one corner of the paper. మరి ఇలా చుక్కలు చూశారు కదా, అన్ని కూడా ఒక మూల తీసుకురాను. You cannot do it practically, but just imagine. అన్ని చుక్కలు మూల తీసుకురాను. Dots are scattered in the whole paper. పేపర్ చుక్కలు అక్కడ చెదిరిపోయి ఉన్నాయి. You gather these dots and put it in one corner. అన్ని చుక్కలు తీసుకొచ్చి ఒక చోట పెట్టేవాడు. You know, what do you think? How many percentage of the paper will be filled? మరి ఆ వేసినప్పుడు ఆ స్థలం సరిపోద్దా? అన్ని చుక్కలు ఒక చోట సరిపోద్దా? You know, definitely the whole paper will not be filled. ఆ పేపర్ మొత్తం సరిపోదు. Maybe 1/4 of the paper will be filled. ఏదో ఒక చుక్క మాత్రం సరిపోదు. That means another third part is vacant. ఎందుకంటే మిగతా కూడా ఖాళీ స్థలం. So the lesson this counselor wanted to teach, ఈ కౌన్సిలర్ నేర్పించే పాఠం ఏంటంటే, you know, the problem with you is you look for only negative things. ఆయన ఎప్పుడు కూడా నెగటివ్ వైపే చూస్తున్నా, సమస్య చూస్తున్నా. And that is why you are not able to see positive things. అందుకే నువ్వు మంచి విషయాలు చూడలేకపోతున్నావు. This person have so many positive things. ఈ వ్యక్తిలో చాలా పాజిటివ్ నెగటివ్ పాజిటివ్ ఉన్నాయి. But because your eyes are not good, you only look for negative things. ఎందుకంటే కళ్ళు మంచి కాదు కాబట్టి ఎప్పుడు నెగటివ్ చూస్తున్నావు. And that is why you see only negative things in him. అందుకని భర్తలో ఎప్పుడు నువ్వు చెడు విషయాలు చూస్తున్నావు, మంచి విషయాలు చూస్తలేవు. So the problem, he has problem, but you have more problem than him. అతనికి సమస్య ఉంది, కానీ సమస్య ఆయన కంటే పెద్ద సమస్య. Because your eyes are not good. ఎందుకంటే కళ్ళు మంచి కావు. You know, in the book of Thessalonians, Paul says, give thanks in everything. పౌలు గారు దశపతిగా ఉన్నాడు, అన్ని విషయాల్లో నీకు కృతజ్ఞత చెల్లించుడి. What does it mean? అర్థం ఏంటి? If you try or if you seek things to give thanks for, you can see reasons to give thanks for in every bad things that happen in your life. దేవునికి అన్ని విషయాల్లో కృతజ్ఞత చెల్లించగలిగితే ఇవన్నీ పట్టించుకో. When you read about the book about Job, in the book of Job, మరి మనం చూస్తాం ఓల్డ్ టెస్టమెంట్ లో యోబు కదా, యోబు గ్రంథం. yeah, in the first chapter when the news of all the calamities that came to him, మరి మొదట మనం యోబులో చూస్తే ఆయనకి ఎన్నో సమస్యలు వచ్చాయి. in few seconds he lost everything. మొదటి ఒక 10 నిమిషాల్లోనే అన్ని పోయాయి. What did he do? అతను ఏం చేశాడు? అన్ని పోగొట్టుకున్నాడు. He got up, అతను లేచాడు, he fell on his face, అతను తన ముఖాన్ని వంగి he worshipped God. దేవుని ఆరాధించాడు. Yeah, he glorified God. దేవుని ఘనపరిచాడు. He said, God gave and God took it away, and blessed be the name of the Lord. దేవుడు ఇచ్చాడు, దేవుడు ఇస్తున్నాడు, దేవుని నామానికి మహిమ కలుగును గాక. So what was this man doing? మరి యోబు ఏం చేశాడు? Giving thanks God for everything. మరి సమస్తము ఉన్నా పోగొట్టుకున్న దేవునికి వందనాలు చెప్పాడు. He had a very good eyes. అతనికి మంచి నేత్రాలు కలిగి ఉన్నాడు. He could see reasons to give thanks to God in the midst of the calamities. అందులో కారణం ఉంది. ఏంటా కారణం అంటే, నా ఉన్నా లేకున్నా సమస్తం దేవుడు ఇచ్చింది కాబట్టి ఆయనకే ఉన్నా పోయినా Paul was a man who was having clean, good eyes. ఎందుకంటే అపోస్తలుడు పౌలు గారికి చక్కటి నేత్రాలు ఉన్నాయి. He could see good in the life of other people. ఇద్దరి జీవితాల్లో మంచిగా చక్కగా చూడగలడు పౌలు గారు. I have seen you. ఎందుకంటే నేను చూశాను. I have seen your faith. నేను యొక్క విశ్వాసాన్ని చూశాను. I have seen how you refreshed the hearts of the saints. దేవుని యొక్క మీ ద్వారాతో జీవించబడుతున్నా చూశాను. I have noticed it. నేను చూశాను, గమనించాను. Brothers and sisters, సోదరులారా, take note of the good in the life of other people. ఇతర జీవితాల్లో మంచిని మీరు ఎప్పుడు గమనించండి, వారిని గౌరవించండి. Yeah, that is why how we can maintain, you know, interpersonal relationships. ఆ విధంగా చేసినప్పుడు వారి మధ్య మీకు వారి మధ్య మంచి సంబంధం ఏర్పడుతుంది. You know, these days relationships are broken not only in the families but also in the churches. మంచి మంచి సంబంధాలన్నీ కూడా సంఘాల్లో కాదు, కుటుంబాల్లో సంఘాలు చాలా మందికి అది విరిగిపోతా ఉన్నాయి. You know, when Paul speaks about Onesimus in this epistle, ఈ పత్రికలో పౌలు గారు ఒనేసిము గురించి మాట్లాడుతున్నప్పుడు he mentions one particular phrase here. ఒక ప్రాముఖ్యమైన మాట వాడుతున్నాడు. Well, read verse 12. 2వ వచనంలో ఒక మాట రాయబడింది. అతడు మునుపు నీకు నిష్ప్రయోజనమైన వాడే గాని ఇప్పుడు నీకును నాకును ప్రయోజనకరమైన వాడాయను. Next verse. నా ప్రాణం వంటి వాడైన అతన్ని నీ వద్దకు తిరిగి పంపి ఉన్నాను. Yeah, it means he is my very heart. అతను నా హృదయానుసారుడు, నా హృదయానికి మంచి వ్యక్తి అంటున్నాడు. Yeah,
He's my heart. అతను నా హృదయం అంటున్నాడు. That is, he's in my heart. నా హృదయంతో ఆయన పోల్చుకుంటున్నాడు. He is very close to me, just as my heart is close to me. నా హృదయానికి కలిసిపోయిన దగ్గర సంబంధం కలిగినాడు. That is the meaning there. దాని అర్థం అది. Onesimus is very close to me, as my heart is close to me. నా హృదయం ఎంత దగ్గరగా ఉందో అంతే హృదయంగా నా ఒనేసిము నాకు దగ్గరగా ఉన్నాడు. That was the companionship between two people, two believers. ఇద్దరు విశ్వాసుల బంధం ఆ విధంగా ఉండాలి, ఆ విధంగా దగ్గరగా ఉండాలని పౌలు యొక్క ఆశ. That was the life of the first century believers. ఎందుకంటే మొదటి శతాబ్దంలో విశ్వాసులు ఆ విధంగా జీవించారు. People were very close to each other. విశ్వాసం ఒకరొకరు అటువంటి బంధాన్ని కలిగి There was జీవించారు. no self focus. ఆనాడు ఎటువంటి స్వార్థం లేదు. There was no selfishness. వారి మీద ఎటువంటి స్వార్థం లేదు ఆనాడు. Everyone was treating the other person better than himself. ప్రతి ఒక్కరు కూడా మొదటి శతాబ్దంలో తనకంటే ఇతరులను ఎక్కువ ప్రేమించేవారు. You are valuable. ఎందుకంటే నువ్వే నాకు చాలా ప్రాముఖ్యమైన You వ్యక్తి. are important. నువ్వు నాకు విలువైన వారిగా I will గమనించాను. spend for you. నీకు నా సమయాన్ని I వెచ్చిస్తాను. will sacrifice for you. నీకు నా త్యాగం చేస్తానన్నారు. Because that is what believers learned from the life of Jesus Christ. ఎందుకంటే వాళ్ళందరూ కూడా మొదటి శతాబ్దంలో యేసు ప్రభువుని చూసి నేర్చుకున్నారు. That is our Lord Jesus Christ taught us. ఆ యేసు ప్రభు మనకు నేర్పిస్తున్న పాఠం ఇది. Selfless love మన స్వార్థం లేని ప్రేమ, and sacrificing love. త్యాగం చేసే ప్రేమ. That is how church should be. ఆ విధంగా సంఘం ఎదుగమని After 2000 years, 2000 సంవత్సరాల తర్వాత కూడా the shape of the church is changed. ఎందుకంటే ఆ సంఘం యొక్క రూపం మారిపోతా ఉంది. Today's church is not the first century church. ఈనాడు సంఘాలు కూడా మొదటి శతాబ్దం సంఘాలుగా లేవు. It was a selfless church then. ఆనాడు స్వార్థం లేని సంఘాలు. Now everything is focused on self. ఈనాడు అన్ని సంఘాలు కూడా స్వార్థమైన సంఘాలు. That is why fight. అందుకే సమస్యలు. That is why competition. అందుకే ఇక్కడ ఏమంటే యుద్ధాలు. Who is greater? Who is bigger? నేను పెద్ద సంఘం అంటే అధికారాలు చేశారు. Selfishness. ఎందుకంటే ఆ స్వార్థం. Look at this man. ఈ వ్యక్తిని చూడండి. Onesimus is a part of my life. ఒనేసిము నా జీవితంలో మంచి స్నేహితుడు, నా కుమారుడు అంటున్నాడు. He is my very heart. నా హృదయానికి దగ్గరగా ఉన్నవాడు. He is right here in my heart. ఆయన హృదయానికి హత్తుకున్నవాడుగా. Both of them were maybe living together for many days. మేబీ ఇద్దరు కూడా చాలా కాలం దాంట్లో కలిసి He జీవిస్తున్నారు. was saved in the prison. ఆయన చెరసాలలో రక్షింపబడ్డాడు. We don't know how. మనకు ఏ విధంగా రక్షింపబడ్డాడు. But he heard the gospel through Paul. మరి పౌలు గారి సువార్త ద్వారా ప్రభువుకి వచ్చాడు. He was saved. ఆయన రక్షింపబడ్డాడు. And after he was saved, he was living with Paul and serving Paul in the prison. పౌలు గారికి సేవా సమాచారం చేస్తా ఉన్నాడు పరిచర్య. And Paul saw this man very closely. ఎందుకంటే పౌలు గారు తను చాలా దగ్గరగా చూశాడు. I have seen his life. అతని జీవితాన్ని గమనించాడు. He has seen my life. అతను ఆ జీవితం చూశాడు. Because we are living together. కలిసి జీవిస్తున్నాం. It is easy to love a person who is living far away. దూరంలో వ్యక్తిని ప్రేమించలేం, కానీ దగ్గర వ్యక్తిని ఈజీగా ప్రేమించవచ్చు. It is very easy. చాలా సులువుగా ప్రేమించవచ్చు. Because he is there. ఎందుకనగా దగ్గర ఉన్నాడు. I am here. నేను దగ్గర ఉన్నాను. We don't see. మనం చూడకపోయినా, We don't live together. మనం కలిసి జీవించకపోయినా, If we don't live together, it is easy to love. చాలా సులువుగా మనం ప్రేమించవచ్చు. But when you start live together, ఎప్పుడైతే కలిసి జీవిస్తామో then the real things come. అప్పుడే నిజమైన వాస్తవాలు మనకు తెలుస్తాయి. Then we understand. అప్పుడు మనకు అర్థమవుతుంది. This person is not what I thought. నేను అనుకున్నట్టుగా ఈ విశ్వాసం లేదనుకుంటా. Looking from far, this person is good. దూరం అయితే వ్యక్తి అయితే మనం చూస్తాం. But living near to him, దగ్గరగా జీవిస్తున్న వ్యక్తిని గురించి I understand this person is not what I thought. నేను అనుకున్నట్టుగా ఈ విశ్వాసాలు లేదనుకుంటా. He is a different person. అతను చాలా ప్రత్యేకమైన వ్యక్తి. It is when you live with the person, ఎప్పుడైతే వ్యక్తి కలిసి జీవిస్తాం, then you see his real nature. అప్పుడు అతని యొక్క నిజమైన స్వభావం తెలుస్తుంది. Paul and Onesimus lived together for maybe many days. పౌలు గారు ఒనేసిమస్ తాళాలు కలిసి జీవించారు. And the more they lived together, ఎక్కువ కలిసి జీవించినప్పుడు the more they loved together. ఎక్కువ వారు ప్రేమించుకున్నారు. It was a very intimate, friendship. వారి యొక్క బంధము, స్నేహ బంధము చాలా గట్టిపడింది. Paul says, పౌలు అంటున్నాడు, I love this person. నేను ఈ వ్యక్తిని ప్రేమిస్తున్నాను. He is in my heart. అతను హృదయానికి దగ్గర హత్తుకొని He is very close to me. నాకు As my చాలా heart is close. సమీపంగా ఉన్నాడు. నేను అతన్ని ప్రేమిస్తున్నాను. He is my companion. అతను నా జత పనివాడుగా ఉన్నాడు. Those days, ఆ రోజుల్లో people were called as companions. అనేవారు నా జత పనివారు అనేవారు, పదం వాడుతున్నారు. Just one verse and I'll close.
ఒక వచనం చదివి మీతో నేను ముగిస్తాను. Acts chapter 4. అపోస్తలుల కార్యాలు 4వ అధ్యాయం. It is the first century believers. మొదటి శతాబ్దంలో క్రైస్తవులు John and Peter were arrested because they preached Christ. యోహాను మరియు పేతురు గారు వారు అరెస్ట్ చేశారు ఎందుకనగా సువార్త ప్రకటిస్తుంటే. But after they were released from the prison, ఎప్పుడైతే చెరసాల బయటకు వచ్చారో what did they do in verse 23? వారు ఏం చేశారు? 4వ అధ్యాయం చూద్దామా? Chapter 4, 23. వారు విడుదల నుండి Ah. తమ స్వజనులకు వచ్చి Ah. ప్రధాన యాజకులను Okay, and that word I don't know. It is written in English that when they went to their own companions, ఎప్పుడైతే వారందరి దగ్గరికి వెళ్ళారో వారి యొక్క సహోదరుల దగ్గరికి వెళ్ళారో they went to their own companions. వారి సొంత ప్రజల దగ్గరికి వెళ్ళారు. Ah. What is the meaning of companion? సొంత ప్రజలు అంటే ఏంటి? And what did they do? వారు ఏం చేశారు? They reported all that the chief priests and the elders said to them. వారు చెప్పిన విషయాలన్నీ చెప్పారు. Now this is the meaning of a companion. ప్రధాన యాజకులు ఏం చేశారు ఏం చెప్పారు అన్నీ చెప్పారు వాళ్ళకి. A companion, a true friend is the one with whom you can share everything. స్వజనులు అంటే ఏంటంటే తమ సొంత విషయాలన్నీ కూడా చెప్పుకునే వ్యక్తులు. Everything they spoke. ప్రతి ఒక్కటి వాళ్ళు చెప్పారు, ఏం దాచుకోలేదు వాళ్ళు. Whatever happened to them, వాళ్ళకి ఏం జరిగింది సమస్తం they told everything. స్వజనులకు అన్ని కూడా ఏం దాచుకోకుండా చెప్పారు. Because they are companions. ఎందుకంటే వారు స్వజనులు. They were not only believers, విశ్వాసమే కాదు, they were companions. వారు స్వజనులు. Companions means true friends. స్వజనులు అంటే నిజమైన స్నేహితులు. Yeah, they are trustworthy people. వారు నమ్మకస్తులు. And that is missing today. అది ఈ రోజు చాలా మంది మనం There are many believers, చాలా విశ్వాసులు ఉన్నారు, but there are few trustworthy people. కానీ కొంతమంది మాత్రమే నమ్మకస్తులు ఉన్నారు. I cannot share everything with everybody. నేను నా అన్ని విషయాలు ఇతరులకు చెప్పుకోలేను. I'm afraid to share things. ఎందుకంటే నాకు భయం చెప్పాలంటే. Why? ఎందుకు భయపడుతున్నా చెప్పడానికి? Because this person is not trustworthy. ఎందుకంటే ఆ వ్యక్తి నమ్మకం కాదు కాబట్టి చెప్పుకోలేను. He's a believer, అది విశ్వాసియే, but he's not trustworthy. కానీ నమ్మకస్తుడు కాదు. If I tell him some secret, నాకు రహస్య మాటలు చెబితే he will go and spread that secret to 100 people. 100 మందికి ఆ రహస్యాలు చెప్పేస్తాడు. He's not trustworthy. అతను నమ్మకస్తుడు Such కాదు. people are missing in the church. అటువంటి నమ్మకస్తులు నా సంఘాల కొరత ఉంది. Companions. మంచి జత పని వాడు. Many believers are facing struggles in their life. చాలా విశ్వాసులు కూడా తాము చాలా దిగులు పడుతున్నారు. They have pain, secret pains, వాళ్ళకు చాలా రహస్యమైనటువంటి but చెప్పుకోలేక they are not able to share with anybody. వారు కూడా ఉన్న బాధతో చెప్పుకోలేకపోతున్నారు. They are carrying it in their heart. వాళ్ళ బాధను వాళ్ళ హృదయంలో భరిస్తూ ఉన్నారు. They don't find anybody to share. ఇతరులు చెప్పడానికి నమ్మకం లేదు They కాబట్టి are afraid to share వాళ్ళు చెప్పడానికి భయపడుతున్నారు. because I cannot trust him. ఎందుకంటే అతను నమ్మలేను. If I share with him, అతను చెప్తే it may backfire. The result will be opposite. ఏమవుతుంది, నాకు వచ్చి చెడు ఫలితాలు తప్ప మంచి ఏముండవు. Companions, true friends are missing. ఎందుకంటే అటువంటి మంచి స్నేహ బంధం అటువంటి మంచి చెప్పని వారు. Therefore, many believers are carrying their own burden within themselves. అందుకే చాలా విశ్వాసులు తమ యొక్క బాధను వారే భరిస్తున్నారు. They can't find a companion. వారు మంచి స్వజనులు కనుక్కోలేకపోతున్నారు. Brother, sister, సోదరులారా, become a trustworthy person. మనం నమ్మకస్తులుగా జీవించాలి. Let other people trust us. ఇతరులు మనం చూసినప్పుడు నేను నమ్మకస్తుని గమనించాలి. I can share my secret to this brother. నా యొక్క ప్రతి బాధను రహస్యాన్ని అతను పంచుకుంటానే. I can share my secret to this sister. నా యొక్క బాధను పంచుకుంటాను. If I share, పంచుకుంటే he or she will not spread it out. అతను ఇతరులకు చెప్పకుండా He will pray about it. నా గురించి ప్రార్థన చేస్తాడు. He will help me about it. ఎందుకనగా ఆ సమస్యను బయటికి తీసుకురాగలడు. So I can without fear share him. భయం లేకుండా నేను ధైర్యంగా చెప్పాలంటే. And when you read the next verse, ఇప్పుడు నెక్స్ట్ మనం ఆ వచనం చదువుతాము. it is written, when they shared, Peter and John shared their pain. వారి బాధను వారు చెప్పారు. It is written, the whole congregation with one mind, with one accord, they cried unto the Lord. ఆ సోదరులందరూ కూడా ఒకే భావంతో దేవుని గణపరిచారు. That means when Peter and John shared their pain, the pain became the pain of the companions or the congregation. ఎప్పుడైతే పేతురు యోహాను బాధను పంచుకున్నారో ఆ బాధ అందరి బాధ అయింది. That is the meaning of a companion. అది స్వజనులు అంటే నా బాధ మీ
బాధ Yes, పంచుకోవడం. your pain is my pain. Yes, నా బాధ అందరి బాధ అయింది మీ Your బాధ. problem is my problem. Yes, మీ యొక్క సమస్య నా కూడా సమస్య. That is a true companion. నిజమైన స్వజనులకు ఏంటంటే నా బాధ అర్థం That is చేసుకోవడం. what the Lord Jesus taught us. అది యేసు చెప్తున్నాడు. Your pain is my pain. Yes, నా బాధ అందరూ భాగస్వాములు That అవుతున్నారు. is why he wept at the tomb of Lazarus. అందుకే యేసు వారు ఏడ్చారు. ఎక్కడ? లాజరు చనిపోయినప్పుడు ఏడ్చాడు బాధతో. He wept. ఆయన ఏడ్చాడు. Why? ఎందుకు That ఏడ్చాడు? was a message. ఎందుకంటే ఆయన కూడా బాధపడ్డాడు. Mary, Martha, Yes, మేరీ మార్త, your pain is my pain. నీ బాధ నా బాధ అంటున్నాడు. When you cry, ఇప్పుడు నువ్వు ఏడుస్తున్నావు, I cry. నేను ఏడుస్తున్నాను. Your loss is my loss. నువ్వు నష్టపోయావు, నేను నష్టపోతున్నా. Your suffering is my suffering. నీ సమస్య కూడా నా సమస్య. That is a true friend. నిజమైన స్నేహబంధం వస్తుంది. This is missing. అది ఈ రోజు చాలా కొత్తగా ఉంది సంఘాలు. Look at Paul. పౌలు గారు ఎన్నో పాటలు Paul says, నేర్పిస్తున్నారు. he is my heart. Yes, తులసిము నా హృదయానికి He is దగ్గరగా there ఉన్నాడు. in my heart. ఆయన హృదయంలో ఉన్నాడు. In Philippians he says, I bear you all in my heart. అందరి బాధని భరిస్తున్నా హృదయంలో అంటున్నాడు. Let us not complain about other people. ఇతరుల గురించి మనం ఫిర్యాదు చేయకూడదు. Let us become one. మనం కూడా ఆ ఫిర్యాదు నాకు కావాలి, నాకు సమస్య Let us become a true friend. నిజమైన స్నేహితులుగా ఉందాం. Let us become a trustworthy friend. నమ్మకమైన స్నేహితులుగా ఉండాలి. May the Lord continue to bless us. దేవుడు మనకి వాక్యం అనుగ్రహించునుగా. God willing, we will see some more things in the afternoon. మనం మధ్యాహ్నం తర్వాత కొన్ని విషయాలు Shall నేర్చుకోబోతున్నాం. we close with a word of prayer? ప్రార్థన ముగిద్దాం. Father, we thank you for the meetings arranged by Gilgal Assembly. వారి యొక్క సంగతాన్ని విధించడానికి అవకాశం ఉందా చెల్లిస్తున్నాం. We thank you for bringing your people this morning. మరి ఇదే కాలంలో తీసుకొచ్చి ఉదాహరణగా చెల్లిస్తున్నాం. We thank you for the lessons we learned about Holy Spirit. పాఠాలను బట్టి ఉందా చెల్లిస్తున్నాం. We pray that these today and days to come will be days of blessing for each one of us. మరి ఈ రోజు రేపు జరిగే కార్యక్రమాలు గొప్ప ఆశీర్వాదంగా మార్చమని అడుగుతున్నాం. As we disperse now, send us with your blessings. మరి నేను జీవన మార్గం గురించి మనం యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్.